మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా పరిగెడుతున్నాడు పాలచం పట్టుకుని. బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి బావా, ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు. మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం. కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నీ రూపు మోకాలో అంటాడు దుర్జటి. వదిలేస్తే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అన్నయ్య? గోపాల బాలురు కృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే, కృష్ణ నిర్యాణం కాగానే ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు. కృష్ణుడి భార్యల్ని రక్షిద్దామని నేను గోపాలులతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపాల బాలురంటే వారికి పశువుల్ని తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వారు కేవలం కడవలో నీళ్లు పట్టుకెళ్లేటటువంటి ఒక అబలని ఓడించినంత తేలిగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారన్నయ్య. ఓడించి కృష్ణ పత్నుల్ని నా దగ్గర నుంచి అపహరించి పట్టుకుపోయారు. అన్నయ్య, నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ గాంధీవమే కదా నేను అప్పుడు పట్టుకున్నది, ఈ రథమే కదా నేను ఎక్కింది, ఈ చేతులే కదా బాణాలు వేసింది. ఆనాడు 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడనే ఆ కృష్ణుడు ఎదరలేడి వాళ్ళ సారథ్యంలో. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఏ నాడు నీ జీవన రథంలోంచి కృష్ణుడిని దింపేశావో అప్పటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే. ఇవాళ లేడన్నయ్యా కృష్ణుడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణాన్ని గురిపెట్టి కదులుతున్న చాపని కొట్టానా? ఖాండవనాన్ని దహించడానికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించానా? 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడానా? భీష్మ ద్రోణ కర్ణాది వీరుల్ని నిగ్రహించానా? ఇన్ని చెయ్యగలిగినటువంటి ఈ చేతులు ఇవాళ గోపాల బాలులతో యుద్ధం చెయ్యలేకపోయాయా? నాకు అర్థమైపోయిందన్నయ్య. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఇవాళ మనం ఉన్నది జీవచ్ఛవాలం ఉన్నామంతే అన్నయ్య అన్నాడు. ఈ మాటలు విన్నాడు ధర్మరాజు. విని అన్నాడు, ఇంకా మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తర్వాత యుగానికి అవకాశం ఇచ్చేసాడు. అందుకని వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదురా అని పరీక్షిత్తుని పిలిచాడు. పిలిచి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసేసి గొప్పగా వర్ణించారో తెలుసా అండి భాగవతంలో? తాను కట్టుకున్నటువంటి సార్వభౌమ లాంఛనములైనటువంటి తెల్లటి పట్టు వస్త్రములను విడిచిపెట్టేశాడు. తనకున్న ఆభరణములన్నింటినీ తీసి పక్కన పెట్టేశాడు. ఆ కేశపాశమునకున్నటువంటి ముడి విప్పేశాడు. విప్పేసి జుత్తు చల్లా చెదరుగా పడిపోయింది. ఆ పెట్టుకున్నటువంటి బొట్టు కాని తిలకము కాని ఏమీ లేవు. ఒక పిచ్చివాడో, ఒక ఉన్మాదో, ఒక రోగగ్రస్తుడో, ఒక పిశాచము ఆవహించిన వాడో, ఒక భూతమో తిరిగినట్టుగా అయిపోయాడు. అయిపోయి ఒక మానసిక హోమము చేశాడు అన్నారు. అది పైకి చేయలేదు, మానసికం. ఎంత గొప్పగా చేశాడో తెలుసా అండి? ఇంద్రియములన్నింటినీ తీసుకెళ్లి మనస్సులో పెట్టాడు. మనస్సుని తీసుకెళ్లి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువుని తీసుకెళ్లి అపానమనబడేటటువంటి మృత్యువాయువునందు పెట్టాడు. ఆ అపానములు తీసుకెళ్లి మృత్యుస్థానమైన శరీరమునందు పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ శరీరము పడిపోవడానికి కావలసినటువంటి స్థితిని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి దీన్ని ఒక రకమైన సన్యాసమే అంటారు శాస్త్రంలో. ఇహ తాను మాట్లాడడం, ఇంకా తను ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా, పిశాచగ్రస్తుడిలా జుత్తు విరబోసుకుని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ధర్మరాజుని చూసినటువంటి భీముడు అలాగే భీముడు వెళ్ళిపోయాడు. భీముడు వెనక అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ వెనక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఒక కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంత ఆకాశములో ఎలా కలిసిపోతుందో అలా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినటువంటి వారు మృత్యుస్థానమైన శరీరములోకి హోమము చేసేశారు. కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యాన్ని పొందేశారు. ఇది తెలుసుకున్నటువంటి ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తానుండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరీక్షిత్ మహారాజు సార్వభౌముడయ్యాడు. అయి మహారాజై దేశాన్నంతటినీ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. పాండవులు పరిపాలించిన నాడు, ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత
శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగా దేశం అంతా ఉంది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకి 3 వానలు, ఎక్కడ ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామ గారు ఉత్తరుడు, ఆ ఉత్తరుడు యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారుల్ని కన్నాడు. అందులోనే జనమేజయుడు కూడా సర్పయాగం చేసినవాడు. జనమేజయుడు వంటి గొప్ప కొడుకుల్ని కన్నాడు. తాను జయించనటువంటి రాజ్యం లేదు. కురు బాహ్లిగా మొదలైనటువంటి దేశాలు, కురు పాంచాల కోసల కాశీ వజ్జి మల్ల అంగ మగధ వత్స మచ్చ చేది అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్వక మొదలైన రాష్ట్రములన్నింటినీ జయించాడు. జయించి ఏకఛత్రాధిపత్యంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క ఆ పతాకపు ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. ఏమిటో తెలుసా అండి? పరీక్షిత్ యాగాలు చేశాడు. పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఎందుకో తెలుసా అండి? ఎంత గొప్ప యాగాలు చేశాడంటే పరీక్షిత్, ఆయన దేవతల్ని పిలుస్తుంటే స్వాహ అని దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చుని పుచ్చుకునేవారు. యాగం చెయ్యని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చుని ఆ దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకు వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకి వెడుతుంటే శిబిరము వేసుకుని ఉంటే ఆ ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి చెప్తుండేవారట, మీ మహానుభావ, మీ పెద్ద తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారు, తాతగారు, పెద్ద తండ్రి గారు కాదు, అభిమన్యుడు కదా తండ్రి, తాతగారు ధర్మరాజు, మీ పెద్ద తాతగారైనటువంటి ఆ ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకి వచ్చి కూర్చున్న తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఏం చేసేవారో తెలుసా? శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడు. కృష్ణుడు అంత రక్షించాడయా మీ తాతల్ని. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు. తంతే వెనక్కి తిరిగి చూసి, ఫల్గుణ, ఏ రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుణ్ణి పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. నే నిరూపముగా తలంతు మదిలో నిరూపమోకాలో. ఎంత ఆదరించాడండి నిజంగా పాండవుల్ని. మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా పరిగెడుతున్నాడు పాలచం పట్టుకుని. బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి బావా, ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు. మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం. కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నీ రూపు మోకాలో అంటాడు ధుర్జటి. అంతటి మహాత్ముడు కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడయా. పరీక్షిత్, నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఒక్కొక్కసారి కృష్ణుడు కన్నుల నీరు పెట్టుకుని, బావా మీలాంటి వాళ్ళు, మీలాంటి భక్తులు, మీలాంటి బంధువులు నాకు ఎక్కడ దొరుకుతారో అని గభాలన వంగి మీ వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడయా. అంత ప్రేమ చూపించాడు. కృష్ణ పరమాత్మతోడి జీవితముగా గడిపేశారు మీ తాతలు. అంత గొప్పవాళ్ళు. ఎంత అదృష్టవంతుడి అని చెప్తేట పరీక్షిత్ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపినటువంటి మర్యాదా పురస్సరమైనటువంటి విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు తెప్పించి చీనాంబరాలు తెచ్చి పాండవులతో కృష్ణుడు గడిపినటువంటి రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాట. అందుకని ఆయన ఎక్కడికైనా పెడితే చాలు, ఏమంటే మీ తాతగారికి కృష్ణుడికి ఉన్న అనుబంధం ఒకటి చెప్పనా అని ఏదో సంఘటన చెప్పేవారు. పొంగిపోయి శభాష్ భలే చెప్పారా, మా తాతలు అలా తిరిగారా కృష్ణుడితో అని తీసుకొచ్చి బట్టలు పెట్టేవట్టే. ఆ కృష్ణుడి యొక్క పాదముల యందు నిరంతరము రమించిపోతుండేవాడు. అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిత్ పరిపాలిస్తుండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది. నేను ఇవాళ ఇక్కడ ఎందుకు ముగిస్తున్నానంటే, ఉపన్యాసాన్ని ఎప్పుడూ కూడా ఒక మంగళముతో ప్రారంభించి మంగళంతో పూర్తి చేయడం మంచిది. ఇంకా నేను ఇది దాటాను అనుకోండి, వెంటనే అద్భుతమైన విషయాలు వచ్చేస్తాయి. అవి ఆపడం కష్టం. అసలు కలియుగం ఏమిటో, కలియుగంలో ఎందుకు మనసు లాగుతుందో, కలిపురుషుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, పరీక్షిత్ స్థానాలు ఎక్కడిచ్చాడో ఆ రహస్యాలు బయటకు వస్తాయి. అందుకని ఇవాళ ఈ మంగళం పరీక్షిత్ పరమ సంతోషంగా పాలిస్తున్నాడు. అంత నామం వింటేనే పొంగిపోయినటువంటి కృష్ణ కథలో మనం కృష్ణుడి గురించి స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం దోషభూయిష్ఠులం అయిపోండి.
అందుకని అందరం చక్కగా స్వామి నామని చెప్పి బయలుదేరదాం. మీరందరూ ఎంత విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు. ధూర్తుడు వీడు చెప్తే మేము వినడం ఏమిటని ఉండదు. పోన్లేరా చెప్పాడు విందామని వింటారు. మీ వంటి సంస్కారులకు నేను శిరస్సు వంచి నమస్కరించాలి. ఇక్కడే ఉన్నాడండి ప్రతిష్ఠ జరిగినటువంటి గురువాయూరప్ప కృష్ణ భగవానుడు. విని పొంగిపోవాలి, నా బిడ్డలు ఎంత స్తోత్రం చేస్తున్నారో అని. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబర శిశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణైన వినశ్యతి. మీకొక్క రహస్యం చెప్పాలి. ఇవాళ చెప్పినటువంటి ప్రసంగంలో ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని, విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడిన మాటల్ని, పాండురాజు ధర్మరాజు మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులైన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదారవిందముల యందు భక్తిని కృప చేస్తాడు అని పోతన గారు అభయం ఇచ్చారు. అంత మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఆ ఘట్టం. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం రేపు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ధర్మదేవత సాక్షాత్కరించి మాట్లాడుతుంది. కలిపురుష ప్రవేశం. నిజంగా మాటలు ఎలా ఉంటాయో మన జీవితాన్ని సెల్యులాయిడ్ మీద చూపిస్తారు పోతన గారి రేపు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.